మద్యం షాపుల దగ్గర వసూళ్లకు సంబంధించి మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా చెప్పబడే వ్యక్తికి సంబంధించిన ఆడియో అంటూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది. ఆ ఆడియోలో ఏమున్నాయనే విషయాలు కూడా ఈరోజు పత్రికలు ప్రధానంగా రాసుకుంటూ వచ్చాయి. ఆ ఆడియోలో ఏముంది? రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడు అనబడే కిలపర్తి శ్రీనివాస్ ఆడియో అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అందులో ఏమున్నాయంట? అంటే కిలపర్తి శ్రీనివాస్ అని, నేను, మురళి, బాలు, రాంబాబు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఎమ్మెల్యేకి అమౌంట్ సెట్ చేశాం. బాటిల్పై అదనంగా 10 రూపాయలకు అమ్ముకునే విషయం బాలు ఎమ్మెల్యేతో మాట్లాడి సెట్ చేస్తాడు. షాపునకు 1.40 లక్షలు వసూలు చేస్తున్నాం. షాపుకు 1,40,000 వసూలు చేస్తున్నాం. చాలామంది ఇచ్చేశారు అంటూ ఉంటే అటువైపు షాప్ ఓనర్ బాగా పెరిగిందండి అంటున్నారట. డిపార్ట్మెంటుకు ఏమి ఇవ్వాలి అన్నది లెక్కలుంటాయి. 100 రూపాయల స్టాంప్ పేపర్పై రాసుకొని 20 మందితో మాట్లాడి ఎమ్మెల్యే దగ్గర పెట్టి చేద్దాం. మీరు మాత్రం రేపు 11 గంటలకు డబ్బు చేర్చుతారా అన్నట్లు. అంటే బాటిల్ మీద 10 రూపాయలు అదనంగా అమ్ముకోండి, 1,40,000 ప్రతి షాపు మామూలు అయితే ఇవ్వండి అన్నది ఓవరాల్గా ఆడియోలో ఉన్నటువంటి సారాంశం. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటి అంటే, ఆ గొంతు నాది కాదని ఏఐ ద్వారా సృష్టించారు అని ఈ కిలపర్తి శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారట. సో దీనిపైన నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాను అని చెప్పి ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ గొంతు నాది కాదు, ఏఐ ద్వారా సృష్టించారు అని. ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. బట్ ఏదైనా కనుక వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక ప్రకటన అంటే ఇది ఏఐ, నాది కాదు, ఇది ఫేక్ అనేస్తారు. కొన్నిసార్లు కొందరు నిజంగా బాధితులు ఉన్నారు, కొందరు తప్పించుకునే క్రమంలో ఏఐని వాడుతూ ఉన్నట్టున్నారు. ఏమోబ్బా, టెక్నాలజీ పెరిగిపోయే కొద్ది రకరకాల సమస్యలు వస్తున్నాయి.